శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన నిమిషం వ్యవధిలోనే సభకు నమస్కారం చెప్పేసి వాకౌట్ చేసినట్టుగా వెళ్ళిపోయిన జగన్ వైఖరి చూస్తుంటే శాసనసభలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే పోకళ్ళేమీ కనిపించడం లేదా? జగన్ ఇక అసెంబ్లీకి రానట్లేనా? ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేసేలా గౌరవ చట్టసభలకు పంపించిన ప్రజలిచ్చిన తీర్పును అవహేళన చేస్తున్నారా? అసలు అసెంబ్లీకే హాజరు కాకుండా ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి కూడా విముఖత చూపే వ్యవహార శైలి కనిపిస్తున్న వారికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? ప్రతిపక్ష హోదా దక్కకపోయినా అసెంబ్లీలో ప్రతిపక్షంగా ప్రజల సమస్యలను వాణిని వినిపించాల్సిన సమయంలో వైసీపీ చేతులు ఎత్తేసినట్లేనా? మరో 5 ఏళ్లలో తిరిగి అధికారం చేజిక్కించుకుంటామని చెబుతున్న వైసీపీ నేతలు మరి ప్రజల మన్నన లేకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి గొంతుకై కృషి చేయకపోతే మళ్ళీ అధికారంలోకి రావడం అన్నది కలగానే మిగిలిపోనుందా? మరి వైసీపీ ఈ విషయంపై ఏం చేయబోతోంది? అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అనే అంశంపై వైసీపీ అధినేత జగన్ తేల్చేశారు. ఇక వెళ్లకూడదని నిర్ణయం చేసుకున్నారు. శుక్రవారం సభకు హాజరైన ఆయన ప్రమాణం చేశారు. అనంతరం తనకు కేటాయించిన ఛాంబర్కు వెళ్లిపోయి తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. వారితోనూ ఈ విషయంపై చర్చించారు. వెళ్దామా వద్దా అని ప్రశ్నించారు. దీనికి వారు తమ నిర్ణయాన్ని జగన్కే వదిలేశారు. ఈ నేపథ్యంలో జగన్ ఎవరికీ చెప్పకుండానే తన నిర్ణయం ప్రకటించేశారు. శనివారం ఆయన పులివెందుల పర్యటన పెట్టుకున్నారు. ఉదయం 10 గంటలకు జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లారు. అక్కడే 3 రోజుల పాటు ప్రజలతో మమేకమవుతారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే జగన్ పులివెందుల టూర్ పెట్టుకోవడంతో దీనిని బట్టి జగన్ అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టమైపోయింది. శనివారం అసెంబ్లీలో స్పీకర్ను ఎన్నుకున్నారు. అయితే ఇది ఏకగ్రీవం కావడంతో నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పీకర్గా కూర్చున్నారు. సంప్రదాయం ప్రకారం అధికార పక్ష నాయకులతో పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నవారు కూడా స్పీకర్ను ఆ స్థానం వరకు తీసుకువెళ్లి సాగనంపుతారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి జగన్ హాజరు కాలేదు. రాజకీయంగా ఇది వివాదమయ్యే అవకాశం ఉన్నా ప్రతిపక్ష హోదా తమకు ఎలానూ లేదన్న నేపథ్యంలో వైసీపీ అధినేత ఈ కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నారు. ఇక గతంలో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు కూడా జగన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సభకు జగన్ ఇక రానట్లే అని చెప్పొచ్చు. నిజానికి అయ్యన్న పాత్రుడిని కానీ రఘురామకృష్ణంరాజును కానీ స్పీకర్ చైర్లో కూర్చోబెడితే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా పారిపోతారని ముందు నుంచే ప్రచారం జరుగుతోంది. అందులోనూ అయ్యన్న పాత్రుడంటే వేరే లెవెల్ ఉంటుంది. జగన్ అండ్ కోను అయ్యన్న గత 5 ఏళ్లలో ఒక ఆట ఆడుకున్నారు. ఇక ఇప్పుడు స్పీకర్ అవ్వడంతో ఆయన మందలింపులు ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకుని జగన్ అండ్ కో అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వైసీపీ నేతల సమావేశంలో జగన్ తన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని, అందుకే జనంలోనే ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పడం చూస్తుంటే జగన్ అసెంబ్లీ సమావేశాలకొచ్చే అవకాశం లేదంటున్నారు. వచ్చినా అవమానాలు, చీత్కారాలు తప్ప తాము మరొకటి ఎదుర్కొనలేమని, తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవచ్చని జగన్ అంచనా వేస్తున్నారు. గత 5 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చ జరిగే క్రమంలో రచ్చ మామూలుగా ఉండదు. సమాధానం చెప్పేందుకు కూడా వీలు కాదు. దీంతో జగన్ అండ్ టీం ఈ పరిస్థితిని ఎదుర్కోవడం కష్టంగానే కనిపిస్తుంది. దీనికి తోడు గతంలో కొద్దో గొప్పో గట్టిగా కౌంటర్ ఇచ్చే నేతలెవరూ ఈసారి ఎన్నికల్లో గెలవలేకపోవడం కూడా వైసీపీకి ఇబ్బందిగా మారింది. గెలిచిన 11 మందిలో ఎక్కువ మంది కొత్తవాళ్లే. అందులోనూ పెద్దగా వాయిస్ లేనివారే ఈసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా ఎవరూ పెద్దగా మాట్లాడలేని పరిస్థితి. వీరిలో ద్వారకానాథరెడ్డి, శివప్రసాద్ రెడ్డి, వై బాలనాగిరెడ్డి, దాసరి సుధా గతంలో ఎమ్మెల్యేలుగా చేసినా పెద్దగా వాయిస్ లేనివాళ్లు. మిగిలిన 5గురు ఎమ్మెల్యేలు కొత్తగా సభలోకి అడుగు పెడుతుండటంతో వీరి మీద పెద్దగా ఆశలు లేవు. వీరికి సభా సంప్రదాయాలు కూడా తెలియవు. ఇలాంటి పరిస్థితిలో వీరితో అసెంబ్లీకి వెళ్లే కంటే జనంలోకి వెళ్లడమే మంచిదని జగన్ భావిస్తున్నారట. అయితే
జగన్ అసెంబ్లీకి రాకపోవడం అన్నది జనం సమస్యలపై గొంతు వినిపించే అవకాశం ఇచ్చిన ప్రజలను మోసం చేయడమే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరిపై నిందారోపణలు చేసి చంద్రబాబును ఏడిపించిన వైసీపీ అసెంబ్లీ నుంచి టీడీపీని బలవంతంగా పంపించేశారు. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్ను కలిసి పనిచేద్దామంటూ గౌరవంగా సూచించినా జగన్ అసెంబ్లీకి గుడ్ బై చెప్పేశారు. చూడాలి మరి ఇది మున్ముందు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్నది.